ఒక్క నిమిషం జడ్జి సీట్లో కూర్చున్నారనే కారణంతో నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రేక్షకులు ఊరుకోరు. జనాల నుంచి పైకి వచ్చిన ఉప్పల్ బాలుని కిందకి దించే ముందు అదే జనాలు మిమ్మల్ని పైకి ఎలా ఎక్కించారో గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈసారి పరీక్ష ఉప్పల్ బాలుకు మాత్రమే కాదు, జడ్జెస్ కి కూడా. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అసలు బిగ్ బాస్ వల్ల ఆడియన్స్కి యూజ్ ఏంట్రా? బిగ్ బాస్కి వెళ్ళిన కంటెస్టెంట్కి మాత్రం ఫాలోవర్స్ వస్తారు, ఫేమ్ వస్తుంది, ఆఫర్స్ వస్తాయి, వాళ్ళకి కెరీర్కి ఉపయోగపడుతుంది. కానీ ఆడియన్స్కి ఏమొస్తుంది? రోజు గంటల కొద్దీ షో చూస్తారు. ఒకడు ఇంకొకరితో గొడవ పడడం, ఒకడు ఇంకొకరితో రిలేషన్ పెంచుకోవడం, అవసరం లేని ఎమోషన్స్, డ్రామా, కాంట్రవర్సీ ఇవన్నీ చూపించి అదే ఎంటర్టైన్మెంట్ అంటూ ఆడియన్స్కు రుద్దుతారు. ఫోర్స్డ్ ఎంటర్టైన్మెంట్స్ అనే జైల్లో కూర్చోబెడుతున్నారు ఆడియన్స్. మరి చివరికి ఏం జరుగుతుంది? ఒక కంటెస్టెంట్ బయటకు వస్తాడు, వాడు లక్షల్లో ఫాలోవర్స్ తెచ్చుకుంటాడు, రీచ్ పెరిగి ప్రమోషన్స్ చేసుకున్న సుఖంగా 2 కోట్ల ఇల్లు సంపాదించుకుని దాంట్లో హాయిగా పడుకుంటాడు. కానీ ఆడియన్స్ జీవితం ఏం మారింది? ఏం మారదు. నువ్వు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నావు అని అడిగే ముందు మీరు ఆడియన్స్ కి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి కదా. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో మీరు ఇంట్లో చేసే పనులు చేసుకోవడానికి నానా గొడవలు పడతారు. దానికి మళ్ళీ ఓట్లు వేయమని అడుక్కుని గెలిచి మళ్ళీ అదే ఆడియన్స్ లో ఒక వ్యక్తి ఆ షోకి వస్తే నీ వల్ల యూజ్ ఏంటని దిగజారుస్తారు. ఇంకా దారుణం ఏంటంటే ఒక కంటెస్టెంట్ పాపులారిటీ కావాలంటే వాడు ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసుకుని ఒక లింకప్ లేదా ఎమోషనల్ డ్రామా పెట్టుకుని ఆడియన్స్ అటెన్షన్ వస్తుందని అనుకుంటారు. దానివల్ల యూజ్ ఏంటి? అన్ని సీజన్స్ చెత్త ఫోర్స్డ్ ఎంటర్టైన్మెంట్స్ ఇచ్చినప్పుడు నవదీప్ ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు ఈ షో వల్ల యూజ్ లేదని చెప్పలేదు? ఎందుకంటే ఈ షో అతనికి ఫుడ్ పెడుతుంది. నవదీప్ తిరిగే కార్ కి మెయింటెనెన్స్ కి డబ్బులు ఇస్తుంది. అసలు నవదీప్ ని ఎందుకు జడ్జిగా పెట్టారు? బిందు మాధవి విన్నారు, అభిజిత్ విన్నారు, ఇంకా బిగ్ బాస్ లో గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు? బిగ్ బాస్ టాప్ 4 కి వచ్చిన నవదీప్ ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే ఒకరిని మాటలతో ఎలా అట్ చేయాలో, వాడికి తెచ్చుకున్న ఫేమ్ ని ఎలా పోగొట్టాలో బాగా తెలుసు కాబట్టి. జడ్జి సీట్ లో కూర్చున్నంత మాత్రాన నోటికి వచ్చినట్టు మాట్లాడే హక్కు ఒక అగ్ని పరీక్ష అనే టైటిల్ ఇచ్చిందా? ఆడియన్స్ ఏదైనా చూస్తారు, మనం చేసిందే రైట్ అంటారు అనుకోండి. మీరు మీ పని న్యాయం చేసినంత వరకే. వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేస్తే ఈ రోజు మీరు జడ్జి సీట్ లో ఉన్నారు, రేపు అదే ఆడియన్స్ మిమ్మల్ని జడ్జి చేసే సిచ్యువేషన్ లో కూర్చోబెడతారు. ఇక అసలు ఉప్పల్ బాలు నవదీప్ మధ్య ఏం జరిగిందో చూద్దాం. తన కంటెంట్ గురించి తనే క్లియర్ గా చెప్పాడు. అవును, నేను వెకిలి వీడియోస్ చేశానని చెప్పాడు. ఎందుకు చేశాడు? అది తనకి ఇన్కమ్ ఇచ్చింది, తన ఫ్యామిలీని చూసుకోవడానికి ఉపయోగపడింది. అంటే మీకు అది వెకిలిగా కనిపించవచ్చు, కానీ అతనికి జీవితంలో అది ఒక పని. నచ్చకపోతే నీ కంటెంట్ నాకు నచ్చలేదని చెప్పండి అంతే. కానీ నీ వల్ల సమాజానికి యూజ్ ఏంటని అడిగితే, మరి బిగ్ బాస్ వల్ల యూజ్ ఏంటి, మీ వల్ల యూజ్ ఏంటి అని ఆడియన్స్ మిమ్మల్ని అడిగితే, జనాల్లో అతను చూశారు కాబట్టి అతనికి ఫాలోవర్స్ వచ్చారు. ఆ ఆడియన్స్ అతన్ని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చింది. కమింగ్ టు బిందు మాధవి, మీరు ట్రాన్స్జెండరా అని అడిగింది. ఉప్పల్ బాలు దానికి సమాధానం లేదని చెప్పాడు. అడగడంలో తప్పు లేదు, తన వేసిన లేడీ గెటప్ వల్ల ఆడియన్స్ అలా అనిపించింది. బట్ అది అతనికి బతుకు తెరుగు కాబట్టి అది అతను చేశాడు. మరి మీలాగా సీట్ లో కూర్చుని 2 డైలాగులు వాగితే లక్షలు రావు కదా. మరి ఇదే బిగ్ బాస్ లో కూడా ట్రాన్స్జెండర్ తమన్నా అండ్ పింకీని కూడా హౌస్ లోకి పంపించారు. అప్పుడు ఏం మెసేజ్ ఇచ్చారు? మరి ఆ రోజు ఒక్కడు కూడా పాయింట్ రేజ్ చేయలేదే. చెయ్యరు. ఎందుకు చేయరు? మీకు చాలా బాగా తెలుసు అనుకుంటున్నా. బట్ మాట్లాడవలసింది ఇంకా చాలా ఉంది, కానీ ఈ వీడియోకి ఇదే ఎక్కువ అనుకుంటున్నా. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడొద్దు. పొజిషన్ ఉంది కదా అని ఎవరిని తక్కువ చేయొద్దు. ఎందుకంటే జనాలు మిమ్మల్ని పైకి ఎక్కించారు, జనాలే మిమ్మల్ని కిందకి దించగలరు. ఇది బెదిరింపు కాదు, పబ్లిక్ పవర్ అంటే ఏంటో గుర్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి.